ఉమ్మడి కుటుంబాలకు బంధాలు అనుబంధాలకు నేటి కుటుంబ వ్యవస్థ దూరం అవుతుంది. ప్రేమ ఆప్యాయతల స్థానంలో డబ్బు అపనమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ముళ్ళ బంధానికి అర్థం లేకుండా పోతుంది. కలకాలం ఉండాల్సిన మూడు ముళ్ళ బంధం కాస్త మూడ్నాల ముచ్చటగా మిగిలిపోతుంది. పెళ్లైన 2-3 ఏళ్లలో దంపతుల మధ్య అవగాహన లోపించి అవలీలగా విడిపోతున్నారు. సర్దుకుపోయే మనస్తత్వాలు పోయి తగ్గేదిలే అనే పద్ధతిని పాటిస్తున్నారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పుడు ఇండియాలో కూడా వ్యాపిస్తుంది. ఒకప్పుడు ఇండియాలో సెలబ్రిటీలు, సినిమా నటులు మాత్రమే విడిపోయారనే వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సగటు మనుషుల్లో కూడా ఈ జీవితం ఒకేసారి ఎవరికి కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిన అవసరం లేదనే భావజాలం వస్తుంది. గత 2 దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో మహారాష్ట్ర 18.7%తో ముందుంది. ఆ తర్వాత కర్ణాటక 11.7%, యూపీ 8.8%, పశ్చిమ బెంగాల్ 8.2%, ఇక ఢిల్లీ 7.7%, తమిళనాడు 7.1%, తెలంగాణ 6.7%, కేరళ 6.3% వరుసగా ఉన్నాయి. 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టులో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో విడాకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇలా ఎందుకు పెరుగుతుందని పరిశీలిస్తే చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా తప్పైనా ఒప్పైనా అన్ని చంపుకుని ఇష్టానికి వ్యతిరేకంగా బతకడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఉన్నతంలో జీవితాన్ని అనుభవించాలనే స్థితికి చేరుకున్నారు. వైవాహిక వ్యవస్థలో పరస్పర అంగీకారంతో పెళ్లిళ్లు జరగకపోవడం కూడా ఓ కారణమని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబ విలువల ఒత్తిళ్లు, సామాజిక సాంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణ లాంటి అంశాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం ఒక కారణం. కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా కారణమవుతున్నాయి. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కోల్పోవడం, అసంతృప్తి, అభద్రత భావం మొదలైన కారణాలు కూడా భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతున్నాయి. భిన్నమైన కుటుంబ నేపథ్యం కలిగి ఉండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పనిచేసే వేళల్లో అంతరాలు ఉండడం కూడా ఓ కారణమే. మహిళల్లో ఆర్థికపరమైన స్వేచ్ఛ పెరగడం కూడా ఓ కారణం. దానికి తోడు ఆఫీసులో వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఇంట్లో కూడా అలాంటి వాతావరణం ఉండడం. దీంతో ఘర్షణలు జరిగే భార్యాభర్తలు దూరం అవుతారు. కొన్ని సందర్భాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కారణమవుతున్నారు. నీవు సంపాదిస్తున్నావు, నీకేం తక్కువ అంటూ పిల్లలను రెచ్చగొడుతున్నారు. దీనికి తోడు మగవాళ్లలో పురుష అహంకార ధోరణి ఉండటం, భార్య తనకంటే తక్కువ అనే భావన కలిగి ఉండటం ఓ కారణం. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం కూడా ఓ కారణమే. వేగంగా పరిగెడుతున్న ఈ ప్రపంచంలో అంతే వేగంగా పరిగెత్తాలనే ఆలోచనతో పాటు ప్రేమానురాగాలకు బదులుగా మనుషుల్లో యాంత్రిక బంధాలు మాత్రమే ఉంటున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఇప్పుడు విడిపోతే కలదు సుఖం అంటున్నారు.